లకు మన ఎంపీలందరికీ కూడా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ విత్ ఆఫీసర్స్ వాళ్ళకు ఒక అవగాహన కల్పించి పూర్తి స్థాయిలో ఆ ప్రయత్నం చేయాల్సిందిగా వారికి నేను సూచన చేస్తున్నా. ఇక రెండవది బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షం. నేను శాసనసభ్యులు హరీష్ అండ్ కేటీఆర్కు ఒక సూచన చేయదలుచుకున్నా. హరీష్ రావు గారు, మీ అసూయను కొంచెం తగ్గించుకోండి. కేటీఆర్, నీ అహంకారాన్ని కొద్దిగా తగ్గించుకో. మీ వయసు నాకంటే తక్కువే. ఇంకా చాలా రోజులు మనం రాజకీయాలలో కొనసాగాల్సిన అవసరం ఉన్నది. అధికారం అనేది ఎవరికీ శాశ్వతం కాదు. అధికారం అనేది వారసత్వ సంపద కాదు. మన తాతలు ముత్తాతల నుంచి వచ్చిన సంపద అయితే అది మనకే చెందుతుంది. మనకు కూడా ఇంట్లో ఆడపిల్లలు వచ్చి వాటా అడిగితే ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చిన ఆడపిల్లలకు కూడా ఆస్తిలో సమాన హక్కు కల్పించిన తర్వాత దాంట్లో ఆడపిల్లలు కూడా వాటా అడుగుతారు. అది కూడా పూర్తిగా మనకు రాదు. ఈరోజు తెలంగాణ ప్రజలు స్పష్టంగా 2023 శాసనసభ ఎన్నికల్లో చంద్రశేఖరరావు గారే కాలుకు బల్పం కట్టుకొని తెలంగాణ నలుమూలలు తిరిగినప్పుడు మేమందరం కలిసి సిఎల్పి నాయకుడిగా బట్టి విక్రమార్క గారు, పిసిసి ప్రెసిడెంట్గా నేను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి గారు, ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరూ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ప్రతి ఒక్కరి సహకారం తీసుకొని మేము తెలంగాణ నలుమూలల మేమందరం కలిసి ఒక ప్రయత్నం చేసినాం. ప్రజలు స్పష్టమైన తీర్పిచ్చి 65 సీట్లు మాకు మా పక్షాలకు, అదేవిధంగా 39 సీట్లు మీకు ఇవ్వడం జరిగింది. 39.5% ఓట్లు మాకిస్తే 37% ఓట్లు మీకు ఇచ్చారు. 8 సీట్లు బీజేపీకి ఇచ్చారు, 7 సీట్లు ఎంఐఎంకి ఇచ్చారు. ఇదొక ప్రణాళిక. సరిగ్గా 6 నెలలు తిరిగే లోపల పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. పార్లమెంట్ ఎన్నికల్లో మా 39.5% ఓటు కాస్త 41%కి పెరిగింది. 8 పార్లమెంట్ సీట్లు మాకు ఇచ్చిండ్రు. 35% ఓట్లతోటి 8 పార్లమెంట్ సీట్లు బీజేపీకి ఇచ్చిండ్రు, 1 సీటు ఎంఐఎంకి ఇచ్చిండ్రు. అంటే అసెంబ్లీ నుంచి పార్లమెంటు ఎన్నికలు వచ్చినప్పుడు మాకు ఆ రోజు 65 అసెంబ్లీ సీట్లలో మెజారిటీ ఇచ్చారు. 8 పార్లమెంట్లు గెలిచిన స్పష్టంగా 65 అసెంబ్లీ సీట్లలో కాంగ్రెస్ పార్టీకి అబ్సల్యూట్ మెజారిటీ వచ్చింది. అంతకుముందు మా సింబల్ మీద గెలిచింది 64, అలయన్స్తో గెలిచింది 1 సీటు. కానీ మా సింబల్ మీదనే 119 అసెంబ్లీలలోనే మెజారిటీ లెక్కేస్తే 65 సీట్లలో అబ్సల్యూట్ మెజారిటీ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిండ్రు. రెండవ లిట్మస్ టెస్టు 6 నెలల్లోనే తెలంగాణ రాష్ట్ర స్థాయిలో ఎన్నికలు జరిగి 1.5% ఓట్లు పెరగడమే కాకుండా 1 సీటు కూడా పెరిగింది. ఈరోజు ఈ ఎన్నికల్లో ఈనాడు కాంగ్రెస్ పార్టీకి 51% ఓట్లు పోలైన దాంట్లో 51% ఓట్లు, మోర్ దాన్ 50% ప్రజలు కాంగ్రెస్ పక్షాన నిలబడ్డరు. ఈరోజు బీఆర్ఎస్కు 38%, బీజేపీకి 8% ఇచ్చి బీఆర్ఎస్ బీజేపీ కలిసిన అంతకంటే అధిక శాతం ఓట్లు ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అండగా నిలబడి మా ప్రభుత్వాన్ని ఆశీర్వదించి 51% ఓట్లతోని ఈరోజు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలవడం జరిగింది. దీన్ని అర్థం చేసుకున్నాకైనా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కొనసాగడానికి ఇంకా కొంత సమయం పడుతుంది, అమలు చేయడానికి సమయం పడుతుంది. ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో వివరించడం, వీటన్నిటిని కూడా తీసుకొని ముందుకు వెళ్తున్నామని ప్రజలు ఒక అభిప్రాయానికి వచ్చి మాకు అవకాశం ఇస్తూ వస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రతిపక్షము కొంత సంవయనం పాటించాలి. అందుకే నేను హరీష్ రావు గారికి అసూయ తగ్గించుకోమని సూచన చేస్తున్నా. వారు శాసనసభలో ఆ కుర్చీలో కూర్చొని ఇటువైపు చూసే చూపులు చూస్తే నిజంగానే ఆ చూపులగిన శక్తి ఉంటే ఇక్కడ పక్కన మొత్తం మాడి మసైపోయి బూడిదైపోయి భూమిలో కలిసిపోయేటట్లాంటి ఇట్లా ఏమంటారు మొహమంతా పెంజరించుకొని ఇట్లా రక్తమంతా మొహంలోకి తెచ్చుకొని కందిపోయినట్టు మొహం పెట్టుకొని ఇటు చూస్తుంటాడు. అది ప్రజలు గమనిస్తున్నారు. కేటీఆర్ గారు అహంకారం, అధికారం పోయినా ఈయన అసూయ పోలేదు, ఆయనకు అహంకారం పోలేదు. వీళ్ళిద్దరి నాయకత్వాన్ని ప్రజలు ఆమోదిస్తారని వీళ్ళు ఎట్లా భావిస్తున్నారో నాకు అర్థం కాలే.
కాబట్టి నా సూచన, ఒక 2 సంవత్సరాలు ఓపిక పట్టండి, ఇంకా 3 ఏళ్ళు ఉంది జనరల్ ఎలక్షన్కి. చివరి సంవత్సరంలో రాజకీయాలు చేద్దాం. 2 సంవత్సరాలు సహకరించండి, ప్రతిపక్షంగా మీరు సూచన చేయండి, సమస్యల్ని లేవనెత్తండి, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయండి, అవసరం అనుకుంటే నిరసన తెలపండి, ధర్నా చేయండి. ప్రజా సమస్యల మీద మాకు అభ్యంతరం లేదు, మేము అనుమతులు ఇస్తున్నాము. చట్టసభలలో చర్చలు చేయండి, ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. తప్పుడు ప్రచారము, నువ్వు డబ్బులు ఇచ్చి పెట్టుకున్న సోషల్ మీడియా నువ్వు చెప్పిందే రాస్తాడు, నువ్వు చెప్పిందే రాసి నువ్వే చదివిది నిజం అనుకొని భ్రమలకు లోనై ఫేక్ ప్రతిదీ. నవీన్ యాదవ్ ఇట్లా మాట్లాడిండు, లేకపోతే బట్టి విక్రమార్క గారు ఆ విధంగా అన్నాడు. అంటే ఫేక్ న్యూస్ నువ్వే క్రియేట్ చేసి ఆ ఫేక్ న్యూస్ నువ్వే నమ్మి నువ్వే కొద్దిమందికి సర్వేల పేరు మీద నగదిచ్చి, మనందరం ఇక్కడనే ఉన్నాము, ప్రతి ఒక్కరికి ఇంకొకరు తెలిసిన వాళ్ళే ఉంటారు. నాకు ప్రత్యక్షంగా తెలియకపోతే అమర్ గారికి తెలుస్తుంది, ఆ సర్వే చేసిన ఆయన వెనకాల ఎవరున్నారు ఏమున్నారు అని. వారిని అడిగితే నాకు చెప్పడా, వారిని అడిగి మొన్న జరిగిన సర్వేలు అన్నీ కూడా నేను మీట్ ది ప్రెస్ రోజు కూడా మీకు అందరికీ చెప్పిన. సరే, వాళ్ళు ఎన్నికల్లో నెగ్గడానికి ఏదో ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తారే, మీ విశ్వసనీయత పోగొట్టుకోకండి, వాటిని ప్రసారం చేసి అని చెప్పి ఛానల్స్ అండ్ పేపర్స్ కూడా నేను రిక్వెస్ట్ చేసిన. ఇప్పుడు నిజాలు తెలిసినాయి కదా, నేను ఆ రోజు కూడా చెప్పిన. నేను ఈరోజు ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టడానికి మీకోసమే. మీట్ ది ప్రెస్ రోజు నేను చెప్పిన, బీఆర్ఎస్ ఓడుతుంది, బీజేపీ డిపాజిట్ జప్తు అవుతుందని ఆ రోజు చెప్పిన. మీరు అడిగితే అవునా, ఎగ్జాక్ట్గా అదే జరిగింది కదా. కానీ ఈ లోపల సరే సర్వే వల్ల నేను తప్పుపట్టను, వాళ్ళ జీవనాధారం ఇది వచ్చినప్పుడే వాళ్ళకు ఉపాధి, మళ్ళీ నెక్స్ట్ ఎన్నికలు వచ్చేటప్పటి వరకు వాళ్ళు వాళ్ళ లైఫ్లో వాళ్ళ కంఫర్ట్స్తో ఉండాలంటే ఏదో ఒకటి. కానీ మీ క్రెడిబిలిటీ పోయిన తర్వాత మీ సంస్థనే మిగలదు. పెయిడ్ ఆర్టికల్స్ కోసము, పెయిడ్ న్యూస్ టెలికాస్ట్ కోసము సంస్థలు కూడా వ్యాపార దృక్పథంతో ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే, ఆ తప్పుడు ప్రచారాలు కొద్ది రోజుల్లో తేటతెల్లమైనప్పుడు వచ్చే సమస్యలను కూడా మీడియా సంస్థలు దృష్టిలో పెట్టుకోవాలి. అంతెందుకు ఈరోజు ఉదయం 3వ రౌండ్లో మాకు 3500 మెజారిటీ వస్తే, 3వ రౌండ్లో బీఆర్ఎస్కు 211 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఇంకా బీఆర్ఎస్ హవా మొదలైపోయిందని చెప్పి పెద్ద ఛానల్స్ పెద్ద పెద్ద బ్రేకింగ్, నేను టీవీ పగిలిపోతుందేమో అనుకున్నా, ఎర్రగా ఇట్లా ఊగిపోతుంటేదో అయినట్టే ఉందని. తప్పు ఆ సమాచారం అంటే దబాయిస్తున్నారు ఉల్టారే, మాకు తెలుసా మీకు తెలుసా, మా వాడు లోపల నుంచి పంపిస్తుండని. అంటే ఫలితాలు ఒక పక్కన స్పష్టంగా మొదటి విడత, 2వ విడత, 3వ విడత ఎంతో కొంత కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నప్పుడు కూడా ఇంకా బీఆర్ఎస్ను బతికించాలని ఆ ఛానల్స్ యొక్క ఉత్సాహం అయితే నాకు అర్థం కాలేదు. దయచేసి మిగతా రాష్ట్రంలాగా ఛానల్స్ను కనిపించకుండా చేయాలంటే 1 నిమిషం పని. పక్క రాష్ట్రంలో కొన్ని ఛానల్స్ లేనే లేవు, అంతో ఇంతో ఇక్కడ ఉన్నాయి. మేము మాకు వ్యతిరేకంగా మీరు వేసినా కూడా ఏమనుకుంటా సరే నడుస్తుందని. కానీ వాస్తవాలు ఒక పక్కన ఎన్నికల కమిషన్ ఇస్తున్న ఫలితాలను కాదని టీవీ ఛానల్స్ ఫలితాలను ఇస్తే ఎట్లా? మీరే ఎన్నికల్ని నిర్వహిస్తారు, మీరే ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు, మీరే అభ్యర్థులను కూడా గెలిపించి సర్టిఫికేట్ ఇస్తారా ఏంది? నిన్నగాక మన కామారెడ్డిలో ఒక అమ్మాయి ఎవరో పోయారట, నా కలెక్టర్ వచ్చింది పోస్టింగ్ అని వాళ్ళ ఇంటి వాళ్ళని బ్లఫ్ చేయడానికి. అట్లా మీరేమైనా అభ్యర్థిని అసెంబ్లీకి పంపిస్తారా ఏంది సర్టిఫికేట్ ఇచ్చి టీవీ ఛానల్స్ వాళ్ళు పేపర్లో? దయచేసి మీ విశ్వసనీయత పోగొట్టుకోకండి. మీకు మా పట్ల వ్యతిరేకత ఉంటే ఇంకో రూపంలో ఏదైనా చూపించండి. మీ యజమానులకు ఏదైనా వ్యాపారాలకు సంబంధించిన అంశాలు ఏమైనా ఉంటే అది ఇంకో దగ్గర చూసుకోండి. కానీ ఈ ఛానల్స్లలో మరీ ఇంత బరితెగింపు, అడ్డగోలుతనము, ఆ పార్టీల కంటే ముందే ఆ పార్టీ వాళ్ళని వచ్చి క్లెయిమ్ చేయాలి. కనీసం మాకు 3వ రౌండ్లో మెజారిటీ వచ్చింది, ఇక మా హవా జరుగుతుంది, అదే ఏంటి పర్వాలేదు. వాళ్ళ తరఫున మీరే ఒకాలతో పుచ్చుకొని మీరే అడ్డగోలు వేసేసి 3569 ఓట్లు ఎన్నో 3వ రౌండ్లో, ఓన్లీ 1 రౌండ్లో 3000 చిల్లర నాకు మెజారిటీ ఉంటే, మీరు 211 ఓట్లు మెజారిటీ ఉంది అని చెప్పి బీఆర్ఎస్కు మెజారిటీ ఉంది, ప్రభంజనం మొదలైందని మీరు ఇట్లాంటి విధానము, ఇది తెలంగాణ రాష్ట్రానికి మంచిది కాదు. దయచేసి ఈ ఫలితాలు విశ్లేషణలు మీరందరూ చెయ్యండి. 2023 డిసెంబర్ ఫలితాలు 39.5% ఇస్తే, 2024 పార్లమెంట్ ఎన్నికలు 41% ఓట్లు ఇస్తే, 2025
నవంబర్ ఉప ఎన్నికలు 51% ఓట్లను కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం జరిగింది. ఈనాడు సమిష్టిగా బూత్ స్థాయి కార్యకర్త నుంచి పిసిసి అధ్యక్షుడు వరకు, వార్డు మెంబర్ నుంచి ముఖ్యమంత్రి వరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా ఒక్క తాటి మీద నిలబడి ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఈ ఎన్నికల్లో నెగ్గడం జరిగింది. కాంగ్రెస్ మొత్తం ఒక్క తాటి మీద ఉన్నప్పుడు ఎవరి తాత కూడా కాంగ్రెస్ పార్టీని ఓడించలేడు. ఇది మళ్ళోసారి నిరూపితమైంది. మీ అందరు సహకరించినందుకు, ఓటర్ మహాశయులు ఆశీర్వదించినందుకు, మీడియా మిత్రులకు, ఓటర్ మహాశయులకు సహకరించి మద్దతు ఇచ్చిన ఎంఐఎం పార్టీకి, ముఖ్యంగా సిపిఐ, సిపిఎం, కోదండరాం సార్, ఇతర సంఘాలు, రాజకీయ పార్టీలు అన్నీ మాకు సహకరించినందుకు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా कृतज्ञतలు తెలియజేస్తున్నాం. खासकर इस बाई इलेक्शन चुनाव में एमआईएम हम साथ हमारे लिए कांग्रेस पार्टी को मदद देकर इस चुनाव में ये जीत हासिल करने के लिए जो मदद किया एमआईएम सदर असदुद्दीन ओवैसी उनकी